లోకేష్ ఆస్ట్రేలియా నుంచి అరుదైన ఆహ్వానం. ఈ అంశాలపై ఈరోజు మనతో చర్చించడానికి మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. కేసీఆర్ గుట్టు బీజేపీ చేతికి, సీఎం రేవంత్ వ్యూహం ఏమిటి? అసలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ పీసీ ఘోష్ నివేదికని, రిపోర్ట్ని సిబిఐకి అప్పజెప్పటం వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది చాణక్య వ్యూహమా, లేక ఆయన వ్యూహానికి ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా అనే అంశానికి వెళ్లే ముందు నా అభిప్రాయం ఏంటి అని అంటే, ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి రిపోర్టు విషయంలో, సిబిఐకి ఎంక్వైరీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్త పడ్డారు. అలాగే బీజేపీ ఇప్పుడు ఏ రకమైనటువంటి అడుగులు వేయబోతుందనేది అదొక వ్యూహము. అలాగే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఇంకొక అంశం. ఈ మూడు అంశాల మధ్య రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, అలాగే భవిష్యత్తు కారణాలు, ఈ మూడు కారణాలు ఆధారపడి ఉన్నాయి. ఇందులో రాజకీయ కారణాలు ఏమిటి అనంటే, కాంగ్రెస్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది చుట్టుకోకూడదు. అలాగే బీజేపీ దీంట్లో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనేది. అలాగే ఆర్థిక కారణాలు, ఆర్థిక కారణాలలో అసలు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఈ రిపోర్టు, పీసీ ఘోష్ కమిటీ నివేదిక, సిబిఐ ఎంక్వైరీనే ఒక మాయా. ఇది ఒక పెద్ద మాయా. ఎంత పెద్ద మాయా అనంటే, ఇది ప్రజలని మభ్యపెట్టేటువంటి మాయా, మోసం చేసేటువంటి మాయా. ఎందుకు ఆ పదం వాడుతున్నాను అనంటే, ఎక్కడైతే 21,000 కోట్లకు సంబంధించిన అవినీతిని మాత్రమే పీసీ ఘోష్ నివేదిక తయారు చేసి దీనిని మాత్రమే సిబిఐకి అప్పజెప్పటం వెనక ఉన్న రాజకీయ ఆర్థిక కారణాలు ఏమిటి? 21,000 కోట్ల పంచాయతీనే నడుస్తుంది. 1,00,000 కోట్ల పంచాయతీ ఎందుకు నడవటం లేదు? 1,00,000 కోట్ల పంచాయతీ నడవకపోవటానికి గల కారణాలు ఏంటి? దాంట్లో దాగి ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ఏమిటి? ఎవరిని కాపాడటం కోసం, ఎవరి దగ్గర ఆర్థిక ప్రయోజనాలని పొందటం కోసం తెలంగాణ ప్రజానీకాన్ని నెట్ట నిలువున మోసం చేశారు అన్న చర్చ జరుగుతుంది, జరగబోతుంది. ఎందుకు అనంటే, ఓన్లీ 21,000 కోట్లకు మాత్రమే ఈ ఎంక్వైరీ జరిగితే, మరి మిగిలిన 80,000 కోట్లలో జరిగిన అవినీతికి ఎంక్వైరీ జరగకపోవటానికి గల కారణం ఏంటి? ఎవరి ఒత్తిడి, ఎవరి ఆర్థిక ప్రయోజనాలను కాంక్షించి అదంతా చేశారు? ఇది రావాలి, ఇది జరగాలి, అప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎంక్వైరీ అంటే నిస్వార్థంగా, ఎటువంటి ప్రయోజనాలని కాంక్షించకుండా, ఎవరైనా తన మన భేదాభిప్రాయాలు లేకుండా ఎంక్వైరీ జరగాలి. దానిని ఎంక్వైరీ అంటారు. ఇది ఎంక్వైరీ రాజకీయ భవిష్యత్ ఆలోచన, ఆర్థిక వ్యవహారాలతో ఉందా అన్న చర్చకి తావిస్తుంది. ఇది చెప్పినటువంటి అంశం. దీని మీద మరలా కొంత రిపీట్ చేస్తాను తర్వాత. బట్ ఇప్పటికీ నిన్న జరిగినటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ ఇస్తా. ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వటం ద్వారా ఇది రేవంత్ రెడ్డి గారి చాణక్యం. ఇది 100% ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ విజయం. రేవంత్ రాజకీయ చాణక్యత ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనంటే, ఒకటి బీజేపీ పార్టీ, రెండు బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండిటిని నేర్పుగా
ఓర్పుగా ఇరికించారు అనేది చర్చ. బంతిని బీజేపీ కోర్టులోకి వేయటం ద్వారా బీజేపీ ఎలా ఉపయోగిస్తుంది, అది కొట్టకపోతే చూశారా వాళ్ళు కుమ్మక్కయ్యారంటారు, కొడితే చూశారా ఎట్టగొట్టారు అంటారు. ఏదైనా సరే అది కాంగ్రెస్ పార్టీ తనకు తాను దాన్ని బెనిఫిట్ చేసుకోవటం కోసం ఒక ప్లాన్ చేసిందా? ఇది రేవంత్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆవేశపూరితమైనటువంటి రాజకీయాలు కాకుండా ఆలోచనతో, రాజకీయ చాణక్యతతో చేసినటువంటి రాజకీయమా? ఇప్పుడు గనక పిసి ఘోష్ కమిటీ ప్రకారంగా చర్యలు తీసుకోవటానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉన్నా, కక్ష తీర్చుకునేటువంటి అవకాశం ఉన్నా తీసుకోకుండా పంపించటానికి, బీజేపీ కోర్టులో వేయటానికి ఆయన ఒక ఆలోచన. అంటే ఇది ఆయన కేసీఆర్ గారి అనారోగ్య కారణాలు, ఇప్పుడు ఏది చేసినా కర్మ సిద్ధాంతం ఈ మధ్య ఆయన చెప్పాడు. తను ఓడిపోవటం ద్వారా తను చేసినటువంటి పాపాలకి తాను శిక్షను అనుభవించేశాడు అని చెప్పేశాడు. అలాగా ఆయనని అక్కడ ఇక నెట్టివేశాడా అనేది ఒక ముఖ్యమైన అంశం. సరే, ఇది రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీతో, రాజకీయ చాణక్యతతో విజయం సాధించారు. ఇక్కడ భవిష్యత్తు ఆలోచన ముఖ్యం. భవిష్యత్తులో గనక బీజేపీ అంటే సిబిఐని ఆటాడిచ్చేది బీజేపీ అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి మెజారిటీ ప్రజానీకంలో బీజేపీ గనక బీఆర్ఎస్ని పూర్తిగా కంట్రోల్ చేసేసుకుంటే, పూర్తిగా వాళ్ళ గుప్పెట్లోకి తీసేసుకుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ జరిగేటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ గతంలోనే ఒక చర్చ జరిగింది, బీజేపీతో మేము వెడ్జ్ అయిపోతాము, బీజేపీతో పొత్తు కలుస్తామని చెప్పని. ఇంకా బీజేపీతో వాళ్ళు గనక పార్టీని తీసేసుకుంటే, వెడ్జ్ చేసేస్తే ఇక బీజేపీ కాంగ్రెస్ ఫైట్ అనేది చాలా సీరియస్గా ఉండిద్ది. అది రేవంత్ రెడ్డి గారికి మంచి జరిగిద్దా లేదా అన్నది, అది భవిష్యత్తులో లాభ నష్టాలని, రాజకీయ లాభ నష్టాలను అంచనా వేసే అంశం అయింది. ఇప్పటికి విచారణ జరిగిద్ది, కానీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక నుంచి బీజేపీ చేతిలో కీలు బొమ్మలాగా మారేటువంటి పరిస్థితి ఇప్పటికే అయ్యింది, ఇక పూర్తిగా అయిపోతుంది అన్న అభిప్రాయం. ఇది ఒక అంశం. అంటే ఇది భవిష్యత్తులో నష్టం చేయొచ్చు, లాభం చేయొచ్చు. నష్టం చేసినా, లాభం చేసినా దానికి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారే బాధ్యులు అవుతారు. ఓకే, ఇది నెంబర్ 2. ఇక ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కవిత గారు కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డ్యామేజ్ కంటే బీఆర్ఎస్ పార్టీని కవిత గారు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేశారు. కన్నీళ్లు పెట్టుకుంటానే, ఆవేదన చెందుతానే, బాధపడుతూనే కత్తి తీసుకొని కసా 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 పొడి చేశారు. బీఆర్ఎస్ పార్టీని అంటారా? పొలిటికల్గా అది ఆ పొడవటంలో దానికి తేరబూసారు అంతే, స్మూత్గా. ఎందుకు అనంటే తన తండ్రి మీద ఆరోపణ వచ్చినందుకు తను బాధపడింది, అసలు యుద్ధం చేయాలంది, అంతవరకు సంతోషమే. కానీ హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ ఇద్దరి పాత్ర వలన ఈ మొత్తం ఎంటైర్లో నాశనం జరిగింది. తండ్రి నష్టపోవటానికి హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి ఇలా ముగ్గురు పేర్లని తాను ఉదహరించి తాను ఈ మొత్తం ఎపిసోడ్లో వాళ్ళ ముగ్గురు కారణం, తండ్రికి డబ్బు మీద యావలేదు, తిండి మీద యావలేదు అని చెప్పింది. ఇది వాస్తవం. ఆయనకి 2016 వరకు ఆ యావలేదు, కానీ 2016 నుంచి 18 వరకు ఎలక్షన్స్ కాస్ట్లీ పెరిగిన నేపథ్యంలో
ఆయనకి తాపత్రయం ఏర్పడిందా అన్న చర్చ అయితే జరిగింది. సరే, ఏదన్నా కానీ ఆమె చేసినటువంటి ఒక పొలిటికల్ ఒక స్ట్రాటజీలో ఆమె చెప్పింది ఏంటంటే, హరీష్ రావు కరప్షన్ చేశాడు, సంతోష్ రావు కరప్షన్ చేశాడు, మెగా కృష్ణారెడ్డి కరప్షన్ వలన తండ్రికి చెడ్డ పేరు వచ్చింది, కావున వీళ్ళని హరీష్ రావు గారికి అందుకనే నెక్స్ట్ మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పింది. అట్లాగే ఈఎన్సీ మురళీధర్ రావు, అలాగే నున్నా సురేష్, ఎవరైతే ఈఎన్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వీళ్ళిద్దరూ కూడా అవినీతి వలనే వాళ్ళ దగ్గర కోట్లు దొరికాయి అని చెప్పింది. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది 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 అని కవిత గారు బల్లగుద్ది రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి, మొత్తం వ్యవస్థలకి చెప్పేశారంటే ఆమె తండ్రి మీద ప్రేమతో చెప్పాలనుకుంది, తండ్రి కోసం నిలబడాలనుకుంది. కానీ అది పొలిటికల్గా తను చెప్పినటువంటి ఆవేదనలో టర్న్ అయ్యి ఈ వ్యవస్థల మీద, వ్యక్తుల మీద తను నిందలు మోపటంతో, ఆరోపణలు చేయటంతో ఇక్కడ ఖచ్చితంగా తను మంచి చేసిన దానికంటే, తండ్రిని కాపాడుకునే దానికంటే, తండ్రిని కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి తేనె పూసి ఒక్క పోటు కసా 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 ఒడిచేసింది అన్న అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. ఇది నెంబర్ 2. ఇక నెంబర్ 3 ఏంటంటే, సరే హరీష్ రావు గారి పేరు చెప్పారు. హరీష్ రావు గారికి సంబంధించి వెంటనే బీఆర్ఎస్ పార్టీ కవిత విషయంలో రివర్స్ స్టార్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో కవితని సస్పెండ్ చేయబోతున్నారు అన్న వార్త కూడా చాలా విస్తృతంగా బయటికి వెళుతూ ఉంది. ఎందుకు అనంటే, బీఆర్ఎస్ పార్టీ తరపున కవితకి పిఆర్ఓగా పనిచేసే వ్యక్తిని తీసేశారని, అట్లాగే తనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ట్విట్టర్, అదేవిధంగా ఫేస్బుక్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా దాంట్లో నుంచి తొలగించేశారని, అలాగే తనతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి మొత్తం మెంబర్స్ అందరూ కూడా తనని ఇన్యాక్టివేట్ చేసి బయటకు వస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇప్పుడు ఎక్కడైతే ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం ముఖ్యులతో జరుగుతుంది. ఆ సమావేశం అనంతరం కవితను సస్పెండ్ చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి అంశం. అంటే ఎవరైతే హరీష్ రావు గారికి ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ నిలబడింది. ఆ నిలబడుతూ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు. కాంగ్రెస్ చేసినటువంటి అసత్య ఆరోపణలకి ధైర్యంగా నిలబడి ప్రతి అంశానికి సమాధానం చెప్పినటువంటి వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పని వాళ్ళు ఒకటి 6 అడుగుల బుల్లెట్ అని చెప్పని ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి వాళ్ళు ట్వీట్ చేశారు. అంటే ఎంటైర్ పార్టీ అటు నిలబడింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం బాగానే ఉంది, కవిత గారి నిర్ణయం బాగానే ఉంది, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం బాగానే ఉంది. బీజేపీ పార్టీ కూడా బండి సంజయ్ గారు మీరు ఇప్పుడు మీ చేత కాదని తెలుసు, మీరు ఇప్పటికైనా స్వాగతించారని చెప్పని బండి సంజయ్ గారు ట్వీట్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారు మాట్లాడారు, లక్ష్మణ్ గారు మాట్లాడారు. కానీ కొంచెం అటు ఇటుగా సరే మాకు అప్పచెప్పారు అని చెప్పారు కానీ వాళ్ళు సంగతి తేలుస్తాం, సిబిఐ రంగంలోకి వచ్చేస్తుంది, త్వరలో అరెస్టులు జరగబోతున్నాయి, ఇక మేము మా దూకుడికి మా స్పీడ్కి మీరు తట్టుకోలేరు అనేది, అంటే సిబిఐ స్పీడ్కి తట్టుకోలేరు అనేది వాళ్ళు ఎక్కడ అంత ఘాటుగా అంత వేగంగా వాళ్ళు చెప్పరా. అంటే ఇంకా వాళ్ళ పైనుంచి ఇంకా ఆదేశాలు రాలా. కాబట్టి బీజేపీ కొంత ఆచితూచి చాలా జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీలో కొంతమంది సహకరించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల. కాబట్టి అక్కడ 2 గ్రూపులు 2 విధాలుగా 2 ఆలోచనలతోటి ఈ మొత్తం గేమ్ ప్లాన్ని మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి. కానీ ఏదైనా సరే బీజేపీ గుప్పెట్లోకి కేసీఆర్ జుట్టు బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు నుంచో అంటే నుంచోవాలి, కూర్చో అంటే కూర్చోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. ఏమీ లేకుండా ఎంపీ సీట్లు రాజ్యసభలో మేము మద్దతు ఇస్తామంటే మిమ్మల్ని ఎవరు అడిగారని చెప్పని అవమానించినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఇకన ఎంతటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు కానీ బట్
ఊహించని విధంగా జరిగింది. ఇక ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏదైతే తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, పోరాట యోధుడు అని గర్వంగా చెప్పేటువంటి కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అనేటువంటిది రావటం, ఎంక్వైరీ పడటం, విచారణ జరగటం అనేటువంటిది నిజంగా ఆయనకి మాయని మచ్చ. ఎందుకు అనంటే రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, ఆ రాష్ట్రాన్ని దోపిడీదారుల నుంచి కాపాడాలి, ప్రజలకి మంచి జరగాలి, అభివృద్ధి జరగాలి అనేటువంటి కాంక్షతో, అనేటువంటి ఆలోచనతో ఒక పోరాటం చేసి, ఒక యుద్ధం చేసి తెలంగాణని సాధించి చివరికి ఆ తెలంగాణ అధికారాన్ని తీసుకొని ప్రజల ద్వారా అధికారాన్ని పొంది ప్రజలకు మంచి చేసే ప్రయత్నంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలతో సిబిఐ ఎంక్వైరీ పడటం అనేటువంటిది ఆయన మొత్తం ఎంటైర్ పొలిటికల్ హిస్టరీలో, రేపు రాబోయేటువంటి చరిత్రలో ఆయనకి ఇది ఒక మాయని మచ్చ. ఎంత చేశారు అనేటువంటి దానికంటే ఆయన 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ జరిగిందనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏంటి, ఎందుకు అనంటే ఆయన విజన్ రాష్ట్రాన్ని దోపిడీదారుల నుంచి కాపాడటం, కానీ చివరికి ఆయనే రాష్ట్రాన్ని, ప్రజల సొమ్ముని దోపిడీ చేశారనేటువంటి ఆరోపణలతో సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోవటం అనేటువంటిది మాత్రం అది ఇక దాన్ని ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా, ఎన్ని ఆలోచనలతో రాబోయే రోజుల్లో అది వెళుతుంది అనేటువంటి దానికి కామాలు, ఫుల్ స్టాప్లు ఏమీ లేవు. ఎలా కావాలంటే అలా తీసుకునేటువంటి పరిస్థితి. ఇక సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మరి సిబిఐ ఎంక్వైరీకి వస్తుందా? సిబిఐ ఎంక్వైరీకి వస్తే ఏంటి అసలు ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో రాత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీకి ఎప్పుడైతే చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి అసెంబ్లీ తీర్మానం తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి సిబిఐకి లేఖ రాయాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ లేఖని ప్రాథమికమైనటువంటి విచారణ జరుపుతుంది. ప్రాథమికమైనటువంటి విచారణ అంటే పిసి ఘోష్ నివేదికను తెప్పించుకొని దీనికి సంబంధించినటువంటి మీడియా క్లిప్స్ లేదా దానికి సంబంధించి గతంలో జరిగిన వాళ్ళ డేటాని సేకరించి, ఆ సేకరించినటువంటి డేటాతో ఆ ప్రాథమిక నిర్ధారణలో అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు వస్తే, వాళ్ళకి రుజువు అయితే అప్పుడు దానిపైన ఛార్జ్షీట్ ఫైల్ చేస్తుంది. ఛార్జ్షీట్ ఫైల్ చేసే క్రమంలో కొంత ఎంక్వైరీ ప్రాసెస్ని ఒక టీంని ఎగ్జిక్యూట్ చేసి ఎంక్వైరీ విచారణ జరిపి, అప్పుడు ఆ విచారణ జరిపినటువంటి ఛార్జ్షీట్ వేసి ఆ ఛార్జ్షీట్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తుంది. కోర్టు డైరెక్షన్ ప్రకారంగా ఇకన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి అని అంటే ఇన్వెస్టిగేషన్ చేయటం, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అవసరం లేదంటే ఇన్వెస్టిగేషన్ ఆపటం, లేదు ఆ ఇన్వెస్టిగేషన్లో మేము పలానా వాళ్ళని అరెస్ట్ చేయాలి, దీనికి సంబంధించి విచారణ జరపాలి, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి, ఈటెల గారిని అరెస్ట్ చేయాలి, లేదా XYZని అరెస్ట్ చేయాలంటే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం, కస్టడీలోకి తీసుకోవటం, విచారణ చేపట్టడం, మరింత ఆధారాలతో ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది ఒక ప్రాసెస్ సిబిఐ చేస్తుంది. మరి సిబిఐ దగ్గర ఇటువంటి ప్రాసెస్ అనేటువంటి జరగాలి. లేదు, సిబిఐ ప్రాథమికంగానే దీంట్లో లేదు అని చెప్పని కూడా వాళ్ళు తోసిపుచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా గతంలో సిబిఐ ఎంట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు నో ఎంట్రీ బోర్డు పెట్టింది. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి లేఖ రాసింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సిబిఐ ముందున్నటువంటి సవాల్ ఏంటి అనంటే, ప్రజలు కోరేటువంటి సవాల్ ఏంటంటే, ఇందుట్లో ఏదైతే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి 21,000 కోట్లకి ఏదైతే 3 బ్యారేజీలు, లిఫ్ట్, వీటి వరకే 21,000 కోట్ల వరకే విచారణ జరుపుతారా, లేక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించి విచారణ జరుపుతారా? కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్లకి ఎందుకు ఇచ్చింది, 1,00,000 కోట్ల విచారణకి ఎందుకు ఇవ్వలేదు? దీంట్లో ఉన్న మాయా మచ్చింద్రం వ్యవహారం ఏంటి, దీంట్లో దాగి ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ కోణాలు ఏమిటి అనేది సిబిఐ విచారణ చేస్తుందా, ఇంతవరకే కట్ చేస్తుందా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే సిబిఐ గనక కాగ్ రిపోర్ట్ని కూడా పరిగణలోకి తీసుకుంటే, మొన్న కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఎవరిచ్చారో కానీ కాగ్ రిపోర్ట్ అద్భుతంగా ఇచ్చారు. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన
కమిటీలు ఇన్వెస్టిగేషన్స్లో కాగ్ రిపోర్ట్ అద్భుతం. మరి ఆ కాగ్ రిపోర్ట్లో జరిగినటువంటి అవినీతిని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఎక్కడైతే ఇదే విధంగా ఈ మేడిగడ్డలో జరిగినటువంటి దాంట్లో 1600 కోట్లు హైక్ చేశారని, అట్లాగే ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక అన్యాయం జరిగిందని, అవినీతి జరిగిందని పేర్కొంది. అట్లాగే కాగ్ ఎక్కడైతే ఆ 80,000 కోట్లలో దాదాపు అక్కడ మోటార్స్ పంప్స్, ఆ పంప్స్కు సంబంధించినటువంటి అవినీతిలో దాన్ని చాలా క్లియర్గా 2,684 కోట్ల రూపాయలు డైరెక్ట్గా దోచిపెట్టేశారని చెప్పని కూడా దాంట్లో పేర్కొంది. అది ఎవరిది అనంటే ఆ కాగ్ రిపోర్ట్ పేర్కొని 2,684 మెగా ఇంజనీరింగ్ కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారిది. మరి మెగా కృష్ణారెడ్డి గారికి సంబంధించి ఈ 21,000 కోట్లలో అది లేదు. 21,000 కోట్లు పైన జరిగినటువంటి దాంట్లో ఆ కరప్షన్స్లో మరి అది ఉంది. మరి అది రాజకీయంగా జరిగినటువంటి నిర్ణయమా, లేక ఆర్థిక ప్రయోజనాలతో జరిగినటువంటి నిర్ణయమా, లేక కుంగిన వరకే తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి నిర్ణయమా, మంచి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి నిర్ణయమా, లేక చెడు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి నిర్ణయమా, లేక రాజకీయ ప్రయోజనాలు రాజకీయ అవసరాలను ఆకాంక్షించి భవిష్యత్తు ఎలక్షన్లు దృష్టిలో ఉంచుకొని జరిగినటువంటి నిర్ణయమా ఏమిటో తెలియదు. కానీ మరి సిబిఐ అలా ముందుకు వెళుతుందా, సిబిఐ అలా ముందుకు వెళ్లకుండా అక్కడ వరకే ఆగి నిర్ణయాన్ని జరుపుతుందా అనేటువంటిది మాత్రం భవిష్యత్తులో ప్రజలు చూడాలి. ఇది ఇక్కడితో ఆగదు. ఇది చాలా రకరకాలుగా అనేక విధాలుగా ఇది వెళుతుంది. అది ఎందుకంటే అక్కడ ఆ కాగ్, ఎందుకంటే ఇందాక కవిత గారు ఆ పేరు ప్రస్తావించారు, మెగా కృష్ణారెడ్డి గారి పేరుని హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు మెగా కృష్ణారెడ్డి గారిని పేరును ప్రస్తావించారంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇప్పుడు కవితను కనుక సస్పెండ్ చేస్తే కవిత గారు కూడా ఈ 80,000 కోట్లు కూడా ఎంక్వైరీ చేయమని అని చెప్పని మళ్ళీ ఇంకో కోర్టులోనో సుప్రీంకోర్టులోనో కేసు వేసి ఇది మళ్ళీ లాగేస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఎందుకనంటే ఈ పారదర్శకత 21,000 కోట్లకి ఇవ్వటంలో కనపడటం లేదు. 1,00,000 కోట్లకి ఎంక్వైరీకి ఇస్తే పారదర్శకత, నిజాయితీ, ప్రభుత్వం యొక్క నిబద్ధత, నీతి, విలువలు కనపడతాయి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఏం జరిగిద్ది అని అంటే ఇప్పటికైతే ఇదే జరిగింది కాబట్టి ఇది ఇంతవరకు ఇక ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు 4 పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ దీన్ని ఎలా అధిగమించబోతుంది, ప్రజలకి ఎలాంటి క్లారిటీ అసలు ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతము చాలా కోలుకోలేనటువంటి దెబ్బ. ఎంత కోలుకోలేనటువంటి దెబ్బ అనంటే వాళ్ళ రాజకీయ పార్టీ రాజకీయ వ్యూహాలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు వారికి ఇటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చాయి అనేటువంటిది కనిపిస్తుంది. తొందరపాటు మాటలు కూడా వాళ్ళకి నష్టం చేశాయి అని అనిపిస్తూ ఉంది. మరి చూడాలి రేపు జరిగేటువంటి వీటన్నిటిలో కూడా ఏ రకమైనటువంటి స్టెప్స్ జరుగుతుందనేది చూడాలి. ఇక మొత్తం బ్యారేజీకి సంబంధించి ఇంకొక లైన్ మిగిలి ఉంది. ఎవరైతే కాళేశ్వరం బ్యారేజీ అసలు ఈ మొత్తం ప్రక్రియలో జరిగినటువంటి ఒక అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి బ్యారేజీ కట్టి సంవత్సరానికి 195 టీఎంసీలు ఉపయోగించాలని అనుకున్నారు. 5 సంవత్సరాల మీద 130 టీఎంసీనే వాడారు 5 ఇయర్స్లో. సుమారుగా 1000 టీఎంసీని వాడాలి, కానీ 130 టీఎంసీని వాడారు. ఎందుకంటే అక్కడ వాటర్ లేకపోవటం, దాన్ని సఫిషియెంట్గా ముందుకు వెళ్ళకపోవటం, ఆ నేపథ్యంలో ఆ ప్రయత్నంలో అంటే ఆ ప్రాజెక్టు ఒక సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ప్రజలు కష్టంతో శ్రమపడి సంపాదించినటువంటి ప్రతి రూపాయిని ట్యాక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కడితే ఆ డబ్బుల్ని 13,000 కోట్ల రూపాయలని బ్యాంకులకి అసలు వడ్డీ రూపంలో కట్టడం ద్వారా ఇప్పుడు ప్రజలను ఎత్తిన ఈ భారం పడింది. 1,00,000 కోట్లకి ఎవరు బాధ్యులు, ఎవరు దీన్ని రికవరీ చేస్తారు అనేటువంటిది ముఖ్యం. చాలామంది ఆస్తులు పెరిగినాయి. ఈఎన్సీ మురళీధరరావు ఆస్తి విపరీతంగా పెరిగింది, నున్నా సురేష్ ఆస్తి విపరీతంగా పెరిగింది. మరి చాలామంది ఆస్తులు ఊహించిన దానికంటే కందని విధంగా పెరిగినాయి. మరి అన్ని ఆస్తులు పెరిగినటువంటి వ్యక్తులు
మరి ఉంటే మరి దీని వెనక దాగి ఉన్నటువంటి కోణాలేంటి, దీని వెనక ఉన్నటువంటి వ్యవస్థలేంటి అనేది కూడా మరి తీయాలి. ఇది తెలంగాణ ప్రజల డబ్బు, 1,00,000 కోట్లు, ₹1, ₹10 కాదు. సరే 1,00,000 కోట్లు 10,000 కోట్లు జరిగిందా, 20,000 కోట్లు జరిగిందా, 30,000 కోట్లు జరిగిందా అనేది తీయాలి. కానీ 20,000 కోట్లుగా చేస్తే అందుట్లో 4,000 కోట్లే అవినీతి బయటకు వచ్చింది. మరి 1,00,000 కోట్లు చేస్తే 25,000 కోట్లు 30,000 కోట్లు వచ్చింది. మరి దాన్ని దాపెట్టి దీన్ని తీయటం ద్వారా ఏం జరుగుతుంది, ఏంటి ఇందుట్లో స్వార్థం ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశం. సరే ఏదైనా కానీ వంశీ గారు, మరి ఉద్యమ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ సాధించారు. కానీ ఈ రోజున ఈ ఎదుర్కోవడం అనేది ఎక్కడ బీఆర్ఎస్ డౌన్ అయిందంటారు? ఈ యొక్క ఎందుకని తెలివిగా ముందుకు వెళ్ళలేకపోయిందంటారా? ఎట్లా అండి, ఎప్పుడైనా సరే నేరం బయటకు వస్తుంది. నువ్వు ఎంత దాపెట్టాలనుకున్నా కానీ దాగదు. అది కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఏది బేటల వారినటువంటి మేడిగడ్డ బ్యారేజ్, మరి అదంత విధిగా కనపడుతూ ఉంది. కాకపోతే ఇందుట్లో మోటార్లు పోయినాయి, మోటార్లు మునిగిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, మోటార్లు ఇవన్నీ జరిగినాయి. మరి అది కనపడలే, కాకపోతే అది విజువల్ లేదు. అది కూడా ఉంటే విజువల్ అది ఇంకో రకంగా ఉండేది. అందుకని మరి అటు ఎంక్వైరీకి వెళ్ళలేదేమో తెలియదు. బట్ ఇదంతా నేను అనుకోవటం వ్యవస్థలని ఎంత ప్రభావితం చేస్తారు, ఎంత ఇది చేస్తారో తెలియదు. కానీ బట్ న్యాయం ధర్మం అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా న్యాయం ధర్మం అనేటువంటిది నిలబడుతుంది. ఎవరైతే ఇందులో తప్పుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో